ఇక్కడ దిస్ ఇస్ టూ కపుల్డ్ ఆసిలేటర్. ఈ టూ కపుల్డ్ ఆసిలేటర్లో పెండ్లం ఏ అండ్ పెండ్లం బి ఈ రెండు ఒక స్ప్రింగ్ ద్వారా కనెక్ట్ చేస్తాను. మధ్యలో ఒక స్ప్రింగ్ అనమాట. ఇది ఒక స్ప్రింగ్ ద్వారా కనెక్ట్ చేస్తాను అనమాట. ఇది ఒక టూ కపుల్డ్ ఆసిలేటర్ అవుతుంది అనమాట. ఫిగర్ బి చూడండి. ఫిగర్ బిలో ఇదొక మాస్ ఎం, ఇదొక మాస్ ఎం. ఈ టూ మాసెస్ని 3 స్ప్రింగ్స్ ద్వారా కనెక్ట్ చేస్తాం మనం. 3 స్ప్రింగ్స్ ద్వారా అనమాట. దీన్ని ఆసిలేట్ చేస్తే ఇది కూడా మనకి ఆసిలేషన్ చేస్తూ ఉంటుంది. దిస్ ఈజ్ ఏ 3 కపుల్డ్ ఆసిలేటర్ అవుతుంది అనమాట ఇది. అలా ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది కూడా ఒక కపుల్డ్ ఆసిలేటరే. ఇందులో ఈ కపుల్డ్ ఆసిలేటర్లో సి ఒక కెపాసిటర్, ఇది ఎల్ ఒక ఇండక్టర్ అనమాట. ఇండక్టర్ అంటే ఒక కాయిల్ అనమాట. ఇది ఇండక్టర్ అంటే ఈ సిఎల్ అంటే ఇది ఒక ఎల్సి సర్క్యూట్ అవుతుంది అనమాట. ఇది ఈ పక్కన ఒక ఎల్సి సర్క్యూట్ అవుతుంది అనమాట. ఈ 2 సర్క్యూట్స్ని పక్క పక్కన పెట్టాం మనం. అలా అరేంజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఫస్ట్ సర్క్యూట్లో ప్రొడ్యూస్ అయ్యేటువంటి ఆసిలేషన్స్ వల్ల సెకండ్ సర్క్యూట్లో కూడా ఆసిలేషన్స్ ప్రొడ్యూస్ అవుతాయి అనమాట. కథ ఆసిలేషన్స్ ఏంటి? అవి ఎలక్ట్రికల్ ఆసిలేషన్స్ అనమాట. సో మనకి సి కూడా మనకి ఏమవుతుంటే ఒక కపుల్డ్ ఆసిలేటర్ అవుతుంది అనమాట. ఓకే, చూడండి. అందులో ఫస్ట్ ఫిగర్ ఏ షోస్ 2 simple pendulums with their bobs attached to each other by means of spring. So this is a 2 coupled oscillator. Figure B shows 2 masses attached to each other by means of 3 springs anamata. This is also a 3 coupled oscillator avutundi idi. Next figure C shows 2 inductively coupled LC circuits anamata. Inductively coupled ante nijaniki వీటి మధ్య కనెక్షన్ ఏమీ లేదు. డైరెక్ట్గా కనెక్షన్ ఏమీ లేకపోయినప్పటికీ మీకు ఏమవుతుంటే ఈ కరెంట్ ఫ్లో అవడం మూలంగా ఇక్కడ ప్రొడ్యూస్ అయ్యేటువంటి ఈ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఈ సెకండ్ కాయిల్తో లింక్అప్ అవుతుంది అనమాట. డైరెక్ట్ కనెక్షన్ ఉండదు వీటికి. అయినప్పటికీ ఈ రెండు కపుల్డ్ ఆసిలేషన్స్ అవుతాయి. వాటిని ఉంటారంటే ఇండక్టివ్లీ కపుల్డ్ అంటారు అనమాట దాన్ని. సో ఈ విధంగా మనం ఈ కపుల్డ్ ఆసిలేషన్ సంబంధించి 3 ఎగ్జాంపుల్స్ చూపించాను మీకు నేను. ద ఆసిలేషన్స్ ఆఫ్ దీస్ అరేంజ్మెంట్స్ ఆర్ కాల్డ్ కపుల్డ్ ఆసిలేషన్స్ అండ్ ద అరేంజ్మెంట్స్ ఆర్ కాల్డ్ కపుల్డ్ ఆసిలేటర్స్. అది కపుల్డ్ ఆసిలేటర్స్ అంటే. సో మనం ఇంత ముందు వరకు చెప్పిన దాంట్లో ఈ ఆసిలేటర్స్ అన్ని ఇండిపెండెంట్ ఆసిలేటర్స్. అవి అంటే విడివిడిగా పార్టికల్స్ వాటి ఆసిలేషన్ చెప్పుకున్నాం మనం. సింపుల్ హార్మోనిక్ మోషన్ కానీ లేదా డబుల్ హార్మోనిక్ మోషన్ కానీ లేదా ఫోర్త్ హార్మోనిక్ మోషన్ కూడా మనకి ఇండిపెండెంట్గా తీసుకున్నాం మనం. కానీ ఈ చాప్టర్ ఏం చేస్తున్నాం అంటే 2 ఆసిలేటర్స్ని జాయిన్ చేస్తున్నాం మనం. ఆ జాయినింగ్ ఎలా ఉండొచ్చు? ఒక స్ప్రింగ్ ద్వారా జాయిన్ చేయొచ్చు, లేకపోతే ఒక ఎలక్ట్రికల్గా ఇండక్టివ్గా జాయిన్ చేయొచ్చు, అలయన్సర్ అవ్వచ్చు అనమాట. మొత్తం మీద జాయిన్ అయి ఉంటాయి కాబట్టి దే ఆర్ కాల్డ్ కపుల్డ్ ఆసిలేటర్స్ అండ్ దేర్ ఆసిలేషన్స్ ఆర్ కాల్డ్ కపుల్డ్ ఆసిలేషన్స్ అనమాట. ఓకే, ఇప్పుడు మనం మన టాపిక్లో మన సిలబస్లో ఉన్నది ఏంటంటే ఈ 2 కపుల్డ్ ఆసిలేటర్ చెప్పిన సిలబస్లో మనకి 2 కపుల్డ్ ఆసిలేటర్ అనమాట. అంటే ఈ 2 కపుల్డ్ ఆసిలేటర్ యొక్క మోషన్ ఏ విధంగా ఉంటుంది? ఓకే, డయాగ్రామ్ చూడండి సార్ జాగ్రత్తగా. ఇప్పుడు ఈ డయాగ్రామ్లో ఏ ఈజ్ ఏ సింపుల్ పెండలం, బి ఈజ్ అనదర్ సింపుల్ పెండలం, ఈ లెంగ్త్ ఎల్, 2 లెంగ్త్స్ సేమ్ లెంగ్త్, 2 మాసెస్ ఎంఎం. అంటే ఫస్ట్ పెండ్లం బాబు యొక్క మాస్ ఎంతో సెకండ్ పెండ్లం బాబు యొక్క మాస్ కూడా సేమ్ అంతే అనమాట. ఈ రెండు ఇండిపెండెంట్గా ఉన్నప్పుడు అంటే విడివిడిగా ఉంటే పెండమ్స్ రెండు, ద 2 పెండమ్స్ ఆర్ ఇన్ సింపుల్ హార్మోనిక్ మోషన్. కానీ మనం ఏం చేస్తున్నప్పుడు ఈ 2 పెండమ్స్ని ఇక్కడ కే అనేటువంటి అంటే కే అంటే ఏంటి మీకు అంటే ఇది ఒక స్ప్రింగ్ అనమాట. ఒక స్ప్రింగ్ తోటి మనం ఏని బిని జాయిన్ చేస్తాం. అప్పుడు కే అనేది ఏమవుతుందంటే ఆ స్ప్రింగ్ యొక్క స్ప్రింగ్ కాన్స్టెంట్ అవుతుంది. కే అనేది కే ఈజ్ కాల్డ్ స్ప్రింగ్ కాన్స్టెంట్ ఆఫ్ ది స్ప్రింగ్. ద స్ప్రింగ్ ఈజ్ యూజ్డ్ టు కనెక్ట్ ద 2 పెండ్లమ్స్ ఏ అండ్ బి. సో దిస్ ఈజ్ ఏ 2 కపుల్డ్ ఆసిలేటర్ అనమాట. ఇప్పుడు మనం ఈ 2 కపుల్డ్ ఆసిలేటర్ యొక్క మోషన్ ఏ విధంగా ఉంటుంది అది మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం సపోజ్ మనం ఈ పెండ్లమ్స్ని మనం పక్కకి డిస్ప్లేస్ వదిలేం అనుకోండి. అంటే లెఫ్ట్ నుంచి మనం రైట్ సైడ్ డిస్ప్లే చేస్తాం. రైట్ సైడ్ చూస్తే ఇన్ డిస్ప్లేస్డ్ పొజిషన్ అవి అరేంజ్మెంట్ ఏ విధంగా ఉంటుందో మీకు ఒక డయాగ్రామ్ బిలో చూపిస్తున్నాను ఇక్కడ మీకు. దిస్ దే డిస్ప్లేస్డ్ పొజిషన్ ఆఫ్ 2 కపుల్డ్ ఆసిలేటర్స్ అనమాట. అంటే ఇక్కడ 2 పెండ్లమ్ జాయిన్ చేస్తాం కాబట్టి ఇది 2 కపుల్డ్ అవుతుంది అనమాట. సో డిస్ప్లేస్డ్ పొజిషన్లో ఈ 2 కపుల్డ్ ఆసిలేటర్ ఈ విధంగా ఉంటుంది. అట్ ఎనీ టైమ్ టీ దాని డిస్ప్లేస్మెంట్ ఏ విధంగా ఉంది. సో ఇది పక్కకి డిస్ప్లేస్ అయింది. ఇది ఒరిజినల్ డైరెక్షన్. ఇది ఒరిజినల్గా అంటే ఈక్వల్ ఉన్నప్పుడు అంటే మీన్ పొజిషన్ ఉన్నప్పుడు డైరెక్షన్ ఇది పక్కకి డిస్ప్లేస్ అయింది. అంటే టెటా అనేది మీకు ఏంటి? టెటా ఈజ్ ద యాంగులర్ డిస్ప్లేస్మెంట్ అవుతుంది అనమాట. ఇది అంటే ఈ బాబ్ ఇక్కడ ఉండాల్సిన బాబ్ ఇక్కడికి వచ్చింది కాబట్టి దాని డిస్ప్లేస్మెంట్ ఎంత? ఎక్స్ఏ అని రాస్తున్నాను దాని డిస్ప్లేస్మెంట్ని, ఎక్స్ఏ. నెక్స్ట్ ఇది పెండ్లం బాబ్ బి. యాక్చువల్ ఒరిజినల్ పొజిషన్ ఉండాలి, ఈ డాట్ లైన్లో స్ట్రైట్గా ఉండాలి, కానీ పక్కకి డిస్ప్లేస్ అయింది. దాని డిస్ప్లేస్మెంట్ ఎంత? ఎక్స్బి అనమాట. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఏంటంటే ఈ 2 పెండ్లమ్స్ని డిస్ప్లేస్ చేస్తున్నప్పుడు పక్కకి లాగినప్పుడు ఇక్కడ ఉండేటువంటి స్ప్రింగ్ వల్ల ఏమవుతుందంటే వాటి డిస్ప్లేస్మెంట్స్ రెండు ఈక్వల్గా ఉండొచ్చు, ఈక్వల్గా ఉండకపోవచ్చు.
ఇక్కడ ఈక్వల్గా ఉన్నట్టు చూపించలేదు నేను. అంటే పెండ్లం బాబ్ ఏ యొక్క డిస్ప్లేస్మెంట్ని ఎక్స్ఏ అన్నాను, బాబ్ బి యొక్క డిస్ప్లేస్మెంట్ ఎక్స్బి అన్నాను. అంటే పెండ్లం ఏ యొక్క డిస్ప్లేస్మెంట్ ఎక్స్ఏ, పెండ్లం బి యొక్క డిస్ప్లేస్మెంట్ ఎక్స్బి అనమాట. సో డిస్ప్లేస్మెంట్ ఈక్వల్గా చూపించలేదు నేను. అంటే ఎందుకు అలాగా అంటే ఈ స్ప్రింగ్లో ఉండేటువంటి ఈ ఆ స్ప్రింగ్ ఎలాంగేట్ అవ్వడం, కంప్రెస్ అవ్వడం, దాని ద్వారా ఏమవుతుంటే మనకి డిస్ప్లేస్మెంట్స్ డిఫరెంట్గా ఉండొచ్చు. ఇక్కడ ఎక్స్ఏ కింద డిస్ప్లేస్మెంట్, ఎక్స్బి డిస్ప్లేస్మెంట్ బాబ్ బిలో అనమాట. ఎల్ అనేది ఏంటి, లెంగ్త్ ఆఫ్ ది పెండ్లం. నెక్స్ట్ ఇప్పుడు వెంట యొక్క మాస్ ఒకటే, కాబట్టి ఈ పెండ్లం మీద ఈ బాక్స్ మీద ఏమవుతుంటే మనకి ఎంజీ అనే ఫోర్స్ పనిచేస్తూ ఉంటుంది. ఎంజీ అనే ఫోర్స్ అంటే ఏంటి, గ్రావిటేషన్ ఫోర్స్ అనమాట. ఆల్వేస్ యాక్ట్స్ డౌన్వర్డ్స్ డైరెక్షన్, ఇలా చూపించాను మీకు. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఇక్కడ యాంగిల్ థీటా కాబట్టి ఇక్కడ కూడా యాంగిల్ మీకు ఎంత అవుతుంది, ఇక్కడ యాంగిల్ థీటా, ఇక్కడ కూడా మీకు యాంగిల్ థీటా అవుతుంది అనమాట. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఈ ఎంజీని 2 కాంపోనెంట్స్ డిజాల్వ్ చేస్తాను. ఎంజీని 2 కాంపోనెంట్స్ కింద అనమాట. ఒక కాంపోనెంట్ ఎలా వస్తుందంటే ఇటువైపు, అంటే ఈ డైరెక్ట్ ఇటు అనమాట, డైరెక్ట్గా ఇటు. అదేమవుతుందంటే ఎంజీ కాస్ట్ థీటా అవుతుంది. దీనికి పర్పెండిక్యులర్గా, అంటే ఈ లైన్కి పర్పెండిక్యులర్గా ఇటు వస్తుంది అనమాట. ఇటు వచ్చే కాంపోనెంట్ ఎంత అవుతుంటే ఎంజీ సైన్ థీటా అవుతుంది అనమాట. సో ద గ్రావిటేషన్ ఫోర్స్ ఆర్ ద weight of the bob acting vertically downwards can be resolved into 2 components. The first component is mg cos theta along the direction of the string అనమాట. స్ట్రింగ్ డైరెక్షన్లో ఉంటుంది అనమాట. ఇంకొకటి ఎంజీ సైన్ థీటా ఇటువైపు వస్తుంది అనమాట. ఈ రెండు అది పెండం బీకి ఉంటుంది, పెండం ఏకి, రెండింటికి ఉంటుంది. అది ఇక్కడ ఓన్లీ నేను పెండం బీకి చూపించాను. ఇక్కడ డయాగ్రామ్ కన్ఫ్యూజ్ అవ్వడం కోసం పెండం బీకి మాత్రం చూపించాను, ఎంజీ సైన్ థీటా అనేది అనమాట. తర్వాత మళ్ళీ మనం చేస్తుంటే ఇక్కడ ఈ ఎంజీ సైన్ థీటాలో ఈ సైన్ థీటా అనేటువంటి వాల్యూ ఉంది కదా, దీని నుంచి క్యాలిక్యులేట్ చేసేయచ్చు గ్రాఫ్ని, డయాగ్రామ్ నుంచి. ఇలాగా చూడండి, ఇదంతా మీకు ఏమవుతుంది, ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవుతుంది. ఇది ఇక్కడ ఈ పాయింట్, ఈ పాయింట్, ఈ పాయింట్. ఇక్కడ మీకు ఇక్కడ 90 అవుతుంది యాంగిల్, ఇక్కడ 90 అవుతుంది, ఇక్కడ కాదు, ఇది 90 అవుతుంది ఇక్కడ యాంగిల్. సో ఇది యాంగిల్ 90 కాబట్టి ఈ ఎల్ అనేది ఏమవుతుంటే మీకు హైపోటెన్యూస్ అవుతుంది అనమాట. థీటా ఇక్కడ ఉంది కాబట్టి ఇది ఆపోజిట్ అవుతుంది, అంటే ఎక్స్బి అనేది మీకు ఆపోజిట్ అవుతుంది, ఎక్స్బి అనేది. సో ఎక్స్బి ఆపోజిట్ సైడ్, ఎల్ఎము హైపోటెన్యూస్ అయితే మనకి ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ నుంచి మనం సైన్ థీటా వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తాం అనుకోండి. సైన్ థీటా ఫార్ములా ఏంటి, ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ అనమాట, అంటే ఎక్స్బి బై ఎల్ అవుతుంది అనమాట. సో మనం చేద్దాం అంటే ఇక్కడ ఈ ఎంజీ ఇంటూ సైన్ థీటా ప్లేస్లో ఎక్స్బి బై ఎల్ అని రాస్తాం మనం, అంటే ఎంజీ ఇంటూ ఎక్స్బి బై ఎల్ అనమాట. ఇది బాబ్ బీకి అయితే. బాబ్ ఏకి అయితే ఏమవుతుంది, ఎంజీ ఇంటూ ఎక్స్ఏ బై ఎల్ అవుతుంది అనమాట బాబ్ ఏకి అయితే. ఇక్కడ ఈ ఎంజీ ఇంటూ సైన్ థీటా దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంజీ ఇంటూ ఎక్స్బి బై ఏ అనేది దీన్ని ఏమంటారంటే దిస్ ఫోర్స్ ఈజ్ కాల్డ్ రీస్టోరింగ్ ఫోర్స్ అంటాం. దీన్ని రీస్టోరింగ్ ఫోర్స్ అవుతుంది అనమాట. అంటే పెండ్లం బాబ్ బయట ఆసిలేట్ అవుతున్నప్పుడు, పక్క వచ్చినప్పుడు తిరిగి తన యొక్క మీన్ పొజిషన్కి తీసుకెళ్ళడం కోసం వచ్చేటువంటి ఫోర్స్ ఏదైతే ఉందో అదే రిస్టోరింగ్ ఫోర్స్. ఇంత మీకు సింపుల్ ఆసిల్ చెప్పాను, డంప్ ఆసిల్ చెప్పాను, ఫోర్స్ ఆసిల్ కూడా చెప్పాను. ఇందులో కూడా మీకు రిస్టోరింగ్ ఫోర్స్ ఉంటుంది. ఆ రిస్టోరింగ్ ఫోర్స్ ఇక్కడ ఎంత అవుతుందంటే ఎంజీ ఇంటూ ఎక్స్బి బై ఎల్, అది బీకి అయితే. అదే ఏకి అయితే ఎంజీ ఇంటూ ఎక్స్ఏ బై ఎల్ అవుతుంది అనమాట. నెక్స్ట్ అలాగే ఇక్కడ ఇంకొక ఫోర్స్ కూడా ఉంటుంది. ఇక్కడ ఆ రెండో ఫోర్స్ ఎక్కడి నుంచి వస్తుంది, స్ప్రింగ్ని బట్టి వస్తుంది అనమాట. ఈ స్ప్రింగ్ స్ప్రింగ్ ఎలాంగేట్ అవ్వడం, కాంట్రాక్ట్ అవ్వడం ఉంటుంది కదా ఇది ఆసిలేట్ అయ్యేటప్పుడు. సో ఆ స్ప్రింగ్లో కొంత ఫోర్స్ ఉంటుంది, దాన్ని ఎలాస్టిక్ ఫోర్స్ అంటారు అనమాట. దాన్ని ఇంతకుముందు మీకు ఈ ఎలాస్టిక్ ఫోర్స్ అనేది ఇంతకుముందు చెప్పాను సార్ నేను. ఎక్కడంటే సెంట్రల్ ఫోర్సెస్ ఎగ్జాంపుల్స్ చెప్పాను మీకు. సెంట్రల్ ఫోర్స్ ఎగ్జాంపుల్స్లో థర్డ్ ఎగ్జాంపుల్ ఎలాస్టిక్ ఫోర్స్ అని చెప్పాను మీకు. అంటే గ్రావిటేషన్ ఫోర్స్ ఒకటి, ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్, నెక్స్ట్ ఎలాస్టిక్ ఫోర్స్ అనమాట. ఎలాస్టిక్ ఫోర్స్ ఎలా వస్తుంది అని కేఎక్స్ అని చెప్పాను. ఎలాస్టిక్ ఫోర్స్ని కేఎక్స్ అనమాట. కేఎక్స్ అంటే ఇందులో కే అనేది ఏంటి, స్ప్రింగ్ కాన్స్టెంట్ అనమాట. ఎక్స్ డిస్ప్లేస్మెంట్ అనమాట, అంటే స్ప్రింగ్ యొక్క డిస్ప్లేస్మెంట్ ఎక్స్ అంటే. సో ఈ కే అనేది స్ప్రింగ్ కాన్స్టెంట్. దాన్ని బట్టి మీకు అంటే ఇక్కడ మీకు ఏంటి, ఈ పెండ్లం బాబ్స్ మీద 2 ఫోర్స్ పనిచేస్తుంటారు మొత్తం టోటల్గా. ఆ 2 ఫోర్సెస్ ఒకటేమో స్ప్రింగ్ వల్ల, ఇంకోటేమో ఈ రిస్టోరింగ్ ఫోర్స్ వల్ల. ఆ 2 ఫోర్స్ మనం కన్సిడర్ చేస్తే ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ పెండ్లమ్స్ యొక్క ఆసిలేషన్ సంబంధించి మనం డెఫినెట్గా చూసుకుంటాం మనం. ఓకే, జాగ్రత్త చూడండి, ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్ చెప్తున్నాను. అంటే కన్సిడర్ ఏ సిస్టమ్ ఆఫ్ 2 పెండమ్స్ A and B, ఈచ్ ఆఫ్ మాస్ స్మాల్ m అండ్ లెంగ్త్ కపుల్డ్ బై ఏ లీనియర్ స్ప్రింగ్ ఆఫ్ ఫోర్స్ కాన్స్టెంట్ K. డయాగ్రామ్ ఏలో చూపించినట్టుగా మనం 2 పెండమ్స్ A and B తీసుకున్నాము. తర్వాత వాటి యొక్క లెంగ్త్ L. నెక్స్ట్ ఆడినిటిని ఒక్కొక్క పెండలం బాబు యొక్క మాస్ స్మాల్ m, ఆడినిటిని K అయినటువంటి అంటే K ఫోర్స్ కాన్స్టెంట్ ఉన్నటువంటి ఒక లేదా స్ప్రింగ్ కాన్స్టెంట్, ఇంకో పేరు ఫోర్స్ కాన్స్టెంట్, స్ప్రింగ్ కాన్స్టెంట్ అనొచ్చు. ఆ K అయినటువంటి స్ప్రింగ్ కాన్స్టెంట్ స్ప్రింగ్ తోటి వాటిని జాయిన్ చేస్తాం. సో ద స్ప్రింగ్ ఈజ్ ఇన్
రిలాక్స్డ్ స్టేట్ ఇన్ ద ఈక్విలిబ్రియం పొజిషన్ ఆఫ్ ద సిస్టమ్. అంటే ముందు మనం దీన్ని ఆసిలేట్ చేయించక ముందు ఆ రెండు రెస్ట్లో ఉంటాయి, అంటే ఈక్విలిబ్రియంలో ఉంటాయి. కాబట్టి అప్పుడు మీకు ఈ స్ప్రింగ్ అంటే అటు ఎలాంగేట్ అవ్వదు, నెక్స్ట్ కంప్రెస్ అవ్వదు, అంటే ద స్ప్రింగ్ ఈజ్ ఇన్ రిలాక్స్డ్ స్టేట్ అని చెప్పండి అంటాం అనమాట. ఇప్పుడు డయాగ్రామ్ బి దగ్గరికి వచ్చాం. ఇప్పుడు దీన్ని పక్క డిస్ప్లేస్ చేస్తాం. మనం డిస్ప్లేస్ చేస్తే ఇలా వస్తుంది మనకి పొజిషన్. ఈ పొజిషన్ బట్టి మనం దీని మీద అప్లై అయ్యే ఫోర్సెస్ ఏంటి, ఆ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఏ విధంగా వస్తుంది, అలాగే ఈ కప్పులు చేయడం మూలంగా ఈ విధంగా ఈ కప్పుల్ ఆసిలేటర్ యొక్క మోషన్ సింపుల్ హార్మోనిక్ మోషన్ అవుతుందా అవదా, అది మనకి ఇంపార్టెంట్ అనమాట. అంటే మనం ఈ పెండ్లమ్స్ రెండు విడిగా తీసుకున్నాం అనుకోండి, విడిగా తీసుకుంటే వాటి యొక్క మోషన్ ఏంటి, సింపుల్ హార్మోనిక్ మోషన్. ఇప్పుడు స్ప్రింగ్తో కనెక్ట్ చేస్తాం, మరి కనెక్ట్ చేస్తే వాటి యొక్క మోషన్ అవుతుంది, ఆ సింపుల్ హార్మోనిక్ మోషన్ అవుతుందా అవదా అనేది మనం ఇప్పుడు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాం అనమాట. నెక్స్ట్ సెకండ్ చూడండి. చూడండి, the system is slightly displaced from its equilibrium position and released. The two pendulums in the system begins to oscillate anamata. This system is called two coupled oscillator. దాంట్లో ఫస్ట్ XA and XB ఈ రెండు మనకి ఏంటి, డిస్ప్లేస్మెంట్స్ ఆఫ్ ద బాబ్స్ అట్ ఎనీ ఇన్స్టెంట్ ఆఫ్ టైం t అనమాట. ఆ తర్వాత ఇక్కడ చెప్పాను కదా మీకు, XA XB రెండు ఈక్వల్గా ఉండొచ్చు, ఈక్వల్గా లేకపోవచ్చు. దాంట్లో మళ్ళీ మీకు XA ఎక్కువ ఉండొచ్చు లేదా XB ఎక్కువ ఉండొచ్చు. సపోజ్ వెన్ XB గ్రేటర్ దెన్ XA, XB గ్రేటర్ దెన్ XA అంటే మీనింగ్ అంటే సెకండ్ బాబ్ యొక్క డిస్ప్లేస్మెంట్ ఎక్కువ ఉంటే ఫస్ట్ బాబ్ డిస్ప్లేస్మెంట్ కంటే, అప్పుడు ఏమవుతుంది, ద స్ప్రింగ్ ఈజ్ స్ట్రెచ్డ్, అంటే స్ప్రింగ్ ఏమవుతుందంటే ఎలాంగేట్ సాగుతుంది అనమాట. నెక్స్ట్ వెన్ XA లెస్ దెన్ XB అనుకోండి, అంటే ఫస్ట్ పెండలం బాబ్ యొక్క డిస్ప్లేస్మెంట్ ఎక్కువ ఉంది, అప్పుడు ఏమవుతుందంటే మనకి ద స్ప్రింగ్ ఈజ్ కంప్రెస్డ్ అనమాట. సో మనకి ఆసిలేట్ అవుతున్నప్పుడు ఏమవుతుంది, మనకి ఆ స్ప్రింగ్ స్ట్రెచ్ అవుతూ ఉంటుంది, తర్వాత కంప్రెస్ అవుతూ ఉంటుంది అనమాట. ఎలా ఉన్నప్పటికీ ఆ స్ప్రింగ్ యొక్క ఎక్స్పాన్షన్ ఆర్ కాంట్రాక్షన్ వచ్చేటువంటి చేంజ్ ఏ విధంగా ఉంటుందంటే XB మైనస్ XA అనమాట. XB మైనస్ XA అవుతుంది అనమాట ఆ చేంజ్ అనమాట. సో XB మైనస్ XA ఏమో టోటల్గా మనకి ఆ స్ప్రింగ్ డిస్ప్లేస్మెంట్ అవుతుంది టోటల్గా, ఇంటూ K అని వేస్తే మీకు ఈ వాల్యూ మొత్తం మీకు ఏమవుతుందంటే ఆ స్ప్రింగ్లో వచ్చేటువంటి టెన్షన్ అవుతుంది. ఆ టెన్షన్ ఏమో దాన్ని ఇంతమంది చెప్పాను మీకు, దాన్ని ఎలాస్టిక్ ఫోర్స్ అంటాం మనం. సో ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద టెన్షన్ ఆర్ ఎలాస్టిక్ ఫోర్స్ ఇన్ ద స్ప్రింగ్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ కాన్స్టెంట్ K ఇంటూ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద స్ప్రింగ్ అవుతుంది అనమాట. ఇది XB మైనస్ XA అనమాట. సపోజ్ XB XA రెండు ఈక్వల్ అనుకోండి, అప్పుడు మీకు ఈ టెన్షన్ అయితే ఉండదు ఇంకా స్ప్రింగ్లో, అంటే అది ఈక్వల్గా ఉండవుతుంది అనమాట. సో XB మైనస్ XA కాదు, ఇక్కడ సమ్ డిఫరెన్స్ ఉంటుంది. కాబట్టి ఆ స్ప్రింగ్లో వచ్చేటువంటి టెన్షన్ ఎంత అవుతుందంటే K ఇంటూ XB మైనస్ XA అవుతుంది అనమాట. తర్వాత దీంతో పాటు మనకి ఇంకొక ఫోర్స్ కొంచెం చెప్పాను మీకు, అంటే ఈ బాబ్స్ ఎప్పుడైతే మీకు డిస్ప్లేస్ అయ్యాయో ఆ డిస్ప్లేస్డ్ బాబ్స్ తిరిగి వాటి యొక్క మెయిన్ పొజిషన్ పోయి తీసుకెళ్ళడం కోసం పెండ్లం A మీద పెండ్లం B మీద ఒక ఫోర్స్ పనిచేస్తూ ఉంటుంది. ఆ ఫోర్స్ మనకి రీస్టోరింగ్ ఫోర్స్ అనమాట. ఈ రీస్టోరింగ్ ఫోర్స్ వాల్యూ ఎంత అవుతుంది, ఇందాక చెప్పాను మీకు డయాగ్రామ్లో mg ఇంటూ సైన్ థీటా అని చెప్పాను ఇందాక మీకు. సో mg ఇంటూ సైన్ థీటా అంటే సైన్ థీటా ప్లస్లో మళ్ళీ వాల్యూ చేస్తాను మీకు, XB/L అని చెప్పాను. సో mg ఇంటూ XB/L దట్ ఈస్ ద రీస్టోరింగ్ ఫోర్స్ అనమాట. ఇది పెండం బీకి అయితే, ఎందుకంటే ఇక్కడ డిస్ప్లేస్మెంట్ X రాశాను కాబట్టి, XB రాశాను కాబట్టి. సో mg ఇంటూ XB/L ఈజ్ ద రీస్టోరింగ్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ద పెండ్లం బాబ్ B అనమాట. కాకపోతే ఈ రిస్టోరింగ్ ఫోర్స్ పెండ్లం బాబ్కి ఎలా ఉంటుందంటే, అది ఈ స్ప్రింగ్ వల్ల పనిచేసేటువంటి ఫోర్స్ ఈ రెండు సేమ్ డైరెక్షన్లో ఉంటాయి అనమాట. ఈ రెండు ఎప్పుడు వైపు లెఫ్ట్ వైపు ఉంటాయి అనమాట. నెక్స్ట్ అదే పెండ్లం బాబ్ Aకి వచ్చాం అనుకోండి, పెండ్లం బాబ్ Aకి వస్తే ఏమవుతుందంటే ఈ రిస్టోరింగ్ ఫోర్స్ ఎలా ఉంటుందంటే అక్కడ ఇంతకుముందున్న ఈ రిస్టోరింగ్ ఫోర్స్కి ఆపోజిట్గా ఉంటుంది అనమాట ఇక్కడ. సో ద టెన్షన్ విల్ యాక్ట్ అలాంగ్ ద డైరెక్షన్ ఆఫ్ ది రిస్టోరింగ్ ఫోర్స్ mg ఇంటూ XB/L of the pendulum bob B, but in opposite direction of the restoring force mg into XA/L of the pendulum A. పెండ్లం Aకి సంబంధించి వచ్చేటువంటి రిస్టోరింగ్ ఫోర్స్ ఈ స్ప్రింగ్లో వచ్చేటువంటి ఈ టెన్షన్కి ఈ రెండు ఆపోజిట్గా ఉంటాయి, ఈ రెండు సేమ్ డైరెక్షన్లో ఉంటాయి. సో దాన్ని బట్టి మనకి ఏమవుతుంటే ఇక్కడ ఆ టూ పెండ్లం బాబ్స్ యొక్క మోషన్స్ని రిప్రజెంట్ చేయడం కోసం మనం టూ ఈక్వేషన్స్ తీసుకుంటాం మనం. అందులో ఫస్ట్ పెండ్లం బాబ్ Aకి అనమాట. పెండ్లం బాబ్ Aకి ఈక్వేషన్ అవుతుంది, ఇది యాక్సిలేషన్ అవుతుంది. పెండ్లం బాబ్ Aకి సంబంధించి యాక్సిలరేషన్ ఆఫ్ ద పెండ్లం బాబ్ A ఈజ్ m ఇంటూ d²XA/dt². ఇది యాక్సిలేషన్, దట్ ఈజ్ ఈక్వల్ టు మీకు సింపుల్ హార్మోనిక్ ఫార్ములా ప్రకారం తీసుకుంటే దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్
mg/l into xa. దిస్ ఈస్ ద టెన్షన్ ఇన్ ద స్ప్రింగ్ అనమాట ఇది. ఓకే, ప్లస్ k ఇంటూ xb మైనస్ xa అనమాట. సారీ, ఇదేంటిది రిస్టోరింగ్ ఫోర్సెస్, ఇది రిస్టోరింగ్ ఫోర్స్ ఇది. సో మనకేంటి ఈ యాక్సలరేషను, ఇది రిస్టోరింగ్ ఫోర్స్. అంటే ఇది యాక్సలరేషన్ టు మాస్ కదా, ఇది అంటే న్యూటన్ సెకండ్ ప్రకారం ఫార్ములా ఇది ఇక్కడ వేసింది. ఇదేమో రిస్టోరింగ్ ఫోర్స్ ప్రకారం వచ్చిన ఫార్ములా వేసాం. ఈ రెండు ఎలా ఉంటాయి, ఈక్వల్ అండ్ ఆపోజిట్ అనమాట. సో ఈ రెండు ఈక్వల్ అండ్ ఆపోజిట్ కాదు, ఈ రెండు ఈక్వల్. ఫస్ట్ తీసుకోవాల్సింది ఇది యాక్చువల్గా మనం, ఇది రిస్టోరింగ్ ఫోర్స్, ఇది న్యూటన్ సెకండ్ ప్రకారం ఫోర్స్, ఇది ఈ రెండు ఈక్వల్ చేస్తాం మనం దేంట్లో, సింపుల్ హార్మోనిక్ మోషన్లో అయితే. ఇక్కడైతే ఏంటి మీకు అడిషనల్గా స్ప్రింగ్ కూడా ఉంది కాబట్టి ఆ స్ప్రింగ్ వల్ల పనిచేసేటువంటి ఫోర్స్ కూడా ఈ రిస్టోరింగ్ ఫోర్స్కి యాడ్ అవుతుంది. ఇక్కడ మీకు చెప్పిన దాని ప్రకారం మీకు ఏంటి, ఈ టెన్షన్ ఇన్ ద స్ప్రింగ్, ఇది టెన్షన్ ఇన్ ద స్ప్రింగ్ అవుతుంది, ఇది రిస్టోరింగ్ ఫోర్స్ అవుతుంది. సో రిస్టోరింగ్ ఫోర్స్, టెన్షన్ ఇన్ ద స్ప్రింగ్ రెండు ఉంటాయి. ఆపోజిట్ కూడా చెప్పాం కదా మీకు, ఈ పెండమ్ బాబ్ ఏకి సంబంధించి. సో మనకి ఇది ప్లస్ అవుతుంది, ఇక్కడ మైనస్ అవుతుంది అనమాట. నెక్స్ట్ పెండమ్ బాబ్ బీకి అయితే m ఇంటూ d స్క్వేర్ xb బై dt స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ mg/l ఇంటూ xa మైనస్ k ఇంటూ xb మైనస్ xa అనమాట. ఇక్కడ రెండు సేమ్ సైన్స్ వచ్చాయి మనకి, రెండు మనసులో వచ్చాయి. అంటే ఏంటి, ఈ రెండు సేమ్ డైరెక్షన్ అని. ఈ రెండు ఎప్పుడు పెండమ్ బాబ్ బి కేసులో, పెండమ్ ఏ కేసులో రెండు ఆపోజిట్. ఇక్కడ దీని ప్లస్ వచ్చింది, దీని మైనస్ వచ్చింది అనమాట. ఇక్కడ రెండు మైనస్లే ఇక్కడ. సో ఆ విధంగా మనకి ఏంటంటే ఈ టూ పెండమ్స్ని మనం ఒక స్ప్రింగ్ ద్వారా కనెక్ట్ చేసినప్పుడు, దట్ ఈస్ ఏ టూ కపుల్డ్ ఆసిలేటర్. అప్పుడు ఆ టూ పెండమ్స్ యొక్క మోషన్ని రిప్రజెంట్ చేయడం కోసం మనం టూ ఈక్వేషన్స్ తీసుకున్నాం మనం. ఇప్పుడు ఈ టూ ఈక్వేషన్స్ని మీరు అబ్జర్వ్ చేస్తే, యాక్చువల్గా సింపుల్ హార్మోనిక్ మోషన్లో అయితే మనకి ఈ సెకండ్ స్ప్రింగ్ అనేది ఉండదు కాబట్టి ఈ టూ టర్మ్స్ ఉండవు. ఓన్లీ మీకు ఈ ఫస్ట్ టర్మ్ ఉంటుంది. అంటే ఓన్లీ ఈ ఫస్ట్ టూ టర్మ్స్ మాత్రం, ఇది టర్మ్ ఈ టర్మ్ ఉంటే అది సింపుల్ హార్మోనిక్ మోషన్ అవుతుంది. ప్లస్ అడిషనల్గా మీకు ఇక్కడ ఇంకో టైం ఎక్స్ట్రా వచ్చింది కాబట్టి దిస్ ఈజ్ నాట్ ఏ సింపుల్ హార్మోనిక్ మోషన్. అంటే పెండమ్ ఏ యొక్క మోషను, అదే పెండమ్ బి యొక్క మోషను సింపుల్ హార్మోనిక్ మోషన్ అవ్వదు. సో చూడండి, దాన్ని బట్టి ద ఈక్వేషన్స్, అంటే ఈ రెండు మనకి టూ ఈక్వేషన్స్ అనమాట. ఈ టూ ఈక్వేషన్స్ షోస్ దట్ the acceleration of the pendulum is not directly proportional to its own displacement alone, but depends on the displacement of the other pendulum. అంటే xc xb రెండు ఉన్నాయి కాబట్టి ప్రతి రెండిట్లోనూ కూడా అది పెండులమ్ బాబ్స్ యొక్క యాక్సిలేషన్ అనేది డిస్ప్లేస్మెంట్, తన యొక్క ఓన్ డిస్ప్లేస్మెంట్ మీద కాకుండా వేరే సెకండ్ పెండులమ్ డిస్ప్లేస్మెంట్ మీద కూడా డిపెండ్ అయి ఉంది. కాబట్టి ఈ మనకి ఆ ఈక్వేషన్స్ రెండు కూడా డు నాట్ రిప్రజెంట్ సింపుల్ హార్మోనిక్ మోషన్. నెక్స్ట్, ఇప్పుడు సపోజ్ స్ప్రింగ్ లేదు అనుకున్నాం అనుకోండి, ఇన్ ద ఆప్షన్స్ ఆఫ్ స్ప్రింగ్ మనకి ఏమవుతుంది, ఆ పెండమ్స్ రెండు ఎగ్జిక్యూట్ సింపుల్ హార్మోనిక్ మోషన్, విడిగా సింపుల్ హార్మోనిక్ మోషన్లో ఉంటాయి. వాటి యొక్క ఫ్రీక్వెన్సీ ఏమవుతుంది, దాని యాంగులర్ ఫ్రీక్వెన్సీ చెప్పుకుంటాం మనం. ఆ యాంగులర్ ఫ్రీక్వెన్సీ ఇక్కడ ఒమేగా నాట్తో రిప్రజెంట్ చేస్తారు, ఒమేగా నాట్తో రిప్రజెంట్ చేస్తారు. ఆ ఒమేగా నాట్ ఫార్ములా ఏమవుతుంటే ఒమేగా నాట్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ ఆఫ్ g/l. ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఫార్ములా ఇది, ఒమేగా నాట్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ ఆఫ్ g/l. g అంటే ఏంటి, ఇక్కడ యాక్సిలేషన్ డ్యూ టు గ్రావిటీ, l అనేది ఏంటి, లెంగ్త్ ఆఫ్ ది పెండులమ్ అనమాట. అంటే ఎంతమంది మీకు నేను సింపుల్ హార్మోనిక్ మోషన్ చెప్పినప్పుడు అక్కడ యాంగులర్ ఫ్రీక్వెన్సీ ఆర్ యాంగులర్ వెలాసిటీ ఒమేగా నాట్ ఈజ్ ఈక్వల్ టు, లేదా ఒమేగా ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏం చెప్పాను మీకు, స్క్వేర్ ఆఫ్ k/m అని వచ్చింది మీకు ఫార్ములా గుర్తుపెట్టుకోండి. ఒమేగా ఈజ్ ఈక్వల్ స్క్వేర్ ఆఫ్ k/m. అందులో k అనేది ఏంటి, ఫోర్స్ కాన్స్టెంట్, m అనేది ఏంటి, ఆసిలేటర్ యొక్క మాస్ అక్కడ. సో ఆ ఒమేగా వాల్యూని ఇక్కడ మనం ఏం చేస్తామంటే విడిగా సింపుల్ పెండులమ్కి క్యాలిక్యులేట్ చేయాలి మీరు. ఈ ఫార్ములాని సింపుల్ పెండులమ్కి క్యాలిక్యులేట్ చేయాలన్నమాట. ఇది విడిగా మీరు క్యాలిక్యులేట్ చేస్తే ఒమేగాకి ఫార్ములా ఏమొస్తుందంటే స్క్వేర్ ఆఫ్ g/l అని వస్తుంది అనమాట. g అంటే ఏంటి, ఇక్కడ యాక్సిలేషన్ డ్యూ గ్రావిటీ, l అనేది ఏంటి, లెంగ్త్ ఆఫ్ ది పెండులమ్ అనమాట. మరి ఇది ఎలా వచ్చింది ఇక్కడ డైరెక్షను, ఇక్కడ డైరెక్షన్ మొత్తం చూపించలేదు నేను, ఎందుకంటే మీరు ఆల్రెడీ సింపుల్ పెండులమ్ గురించి మీరు ఇంతకుముందు చదువుతారు. మీకు ఇంటర్మీడియట్లో సింపుల్ హార్మోనిక్ మోషన్లో వస్తుంది. సపోజ్ గుర్తుండకపోవచ్చు, గుర్తుండదులేండి, చాలా గ్యాప్ వచ్చింది కాబట్టి. కాకపోతే మీరు ఇక్కడ మళ్ళీ నేను డ్యూరేషన్ మొత్తం చెప్పడం ఇక్కడ అవ్వదు, ఫార్ములా వద్ద గుర్తుపెట్టుకోవాలన్నమాట. అంటే సింపుల్ లెంగ్త్ ఎల్, యాక్సిలేషన్ గ్రావిటీ g తీసుకున్నప్పుడు ఆ పెండులమ్ యొక్క యాక్సిలేషన్ ఎంత అవుతుంది, యాంగులర్ ఫ్రీక్వెన్సీ ఎంత అవుతుంటే యాంగులర్ ఫ్రీక్వెన్సీ ఆర్ యాంగులర్ వెలాసిటీ ఎంత అవుతుంటే స్క్వేర్ ఆఫ్ g/l అనమాట. g/l ఫార్ములా గుర్తుపెట్టుకోండి. ఓకే, అంటే ఇప్పుడు ఇది ఈ పెండులమ్స్ రెండు విడిగా ఉన్నప్పుడు అవి సింపుల్ హార్మోనిక్ మోషన్లో ఉంటాయి కాబట్టి అప్పుడు వాటి యాంగులర్ ఫ్రీక్వెన్సీ ఇది. కానీ ఇప్పుడు ఏంటి, ఇప్పుడు చెప్పే టాపిక్ ఏంటి, ఆ పెండులమ్ బాబ్స్ రెండింటిని మనం పెండులమ్ బాబ్స్ రెండింటిని ఇక్కడ ఏం చేస్తామంటే కంబైన్ చేస్తాం బై యూజింగ్ స్ప్రింగ్. అందుకోసం ఇప్పుడు వాటికి మోషన్ అవుతుంది, సింపుల్ హార్మోనిక్ మోషన్ అవ్వదు. అంచేత వాటి రెండింటిని మనం విడిగా టూ ఈక్వేషన్స్తో రిప్రజెంట్ చేస్తాం మనం. సో ఇప్పుడు ఏం చేస్తున్నాను మీకు ఆ టూ ఈక్వేషన్స్ ఇక్కడ నేను రీరైట్ చేస్తున్నాను. అలా రీరైట్ చేస్తున్నానంటే ఇంతకుముందు చెప్పిందంటే మీ ఇక్కడ d² xa/dt² ఈజ్ ఈక్వల్ టు
ఇక్కడ m ఇంటూ వచ్చింది ఇక్కడ దీంట్లో. ఒకసారి బ్యాక్ రండి, చూడండి. m ఇంటూ d2x బై dt స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ mg బై l ఇంటూ xa ప్లస్ k ఇంటూ xb మైనస్ xa. ఈ ఫార్ములాలో మైనస్ mg బై l ఇంటూ xa అనేది ఏంటిది? ఈ వాల్యూ ఏంటి? రిస్టోరింగ్ ఫోర్స్. k ఇంటూ xb మైనస్ xa ఈ వాల్యూ ఏంటి? టెన్షన్ ఇన్ ద స్ప్రింగ్, అంటే స్ప్రింగ్ వల్ల అప్లై అయ్యే ఫోర్స్ ఇది. ఇది రిస్టోరింగ్ ఫోర్స్ అనమాట. ఇది మనకి ఫస్ట్ పెండ్లం ఏకి ఇది, ఇదేమో పెండ్లం బీకి ఇది. సో పెండ్లం ఏకి సంబంధించి ఫార్ములాలో కానీ పెండ్లం బి ఫార్ములా కానీ మనం త్రూ అవుట్ ఈక్వేషన్ని ఎంతో డివైడ్ చేస్తాం అనుకోండి, ఇక్కడ m క్యాన్సిల్ అయిపోతుంది, ఇక్కడ బై m వస్తుంది, ఇక్కడ మీకు ఇక్కడ కేకి బై m వస్తుంది, ఇక్కడ కూడా అంతే m క్యాన్సిల్ అయిపోతుంది, ఇక్కడ m క్యాన్సిల్ అవుతుంది, ఇక్కడేమో k బై m వస్తుంది. అంటే ఇక్కడ ఏం మిగిలింది మీకు? మైనస్ g బై l మిగిలింది. ఇక్కడ కూడా g బై l మిగిలింది. ఇక్కడ ఏం మిగిలింది? k బై m మిగిలింది ఇక్కడ. సో g బై l ఇక్కడ ఉన్న వాల్యూ, ఇక్కడేమో k బై m ఇక్కడ ఉన్న వాల్యూ అనమాట. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ రండి. సో d స్క్వేర్ బై dt స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఒమేగా స్క్వేర్, ఇక్కడ ఒమేగా నాట్ స్క్వేర్ ఇక్కడ, ఎందుకంటే ఇక్కడ g బై l వాల్యూ ఉంది మీకు ఎంతమంది ఈక్వేషన్లో. సో ఆ g బై l ప్లేస్లో ఒమేగా నాట్ రాశాను, స్క్వేర్ ఆఫ్ కాబట్టి ఇక్కడ g బై l ఉంది కాబట్టి ఒమేగా నాట్ స్క్వేర్ అవుతుంది ఇక్కడ. సో మైనస్ ఒమేగా నాట్ స్క్వేర్ xa ప్లస్ k బై m ఇంటూ xb మైనస్ xa, అది ఈక్వేషన్ 4. అలాగే సెకండ్ పెండ్లంకి d స్క్వేర్ xb బై dt స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఒమేగా నాట్ స్క్వేర్ ఇంటూ xb మైనస్ k బై m ఇంటూ xb మైనస్ xa అనమాట. అలా మనకి 2 ఈక్వేషన్స్ వచ్చాయి. ఈ 2 ఈక్వేషన్స్ కూడా పెండ్లం ఏ పెండ్లం బి యొక్క మోషన్స్ని రిప్రజెంట్ చేసేటువంటి ఈక్వేషన్స్. ఈ రెండు సింపుల్ హార్మోనిక్ మోషన్ రిప్రజెంట్ చేయవు. అంటే పెండ్లం బాబ్స్ రెండు ఒక స్ప్రింగ్తో కనెక్ట్ చేసి ఉండడం మూలంగా అది ఒక 2 కపుల్డ్ ఆసిలేటర్ అవుతుంది. ఆ 2 కపుల్డ్ ఆసిలేటర్ యొక్క మోషన్ సింపుల్ హార్మోనిక్ మోషన్ అవ్వదు. మరి ఏ విధంగా ఉంటుంది అని చెప్పడం కోసం ఇక్కడ మళ్ళీ దీన్ని వీటిని ఇంకా కొంచెం సింప్లిఫై చేయాలి. మనం ఎలా సింప్లిఫై చేస్తున్నాం అంటే, ఇన్ ఆర్డర్ టు నో ద ఎఫెక్ట్ ఆఫ్ కప్లింగ్ ఆన్ ఈచ్ పెండులం, చూస్ 2 న్యూ కోఆర్డినేట్స్ ఎక్స్ అండ్ వై. అంటే క్యాపిటల్ ఎక్స్ అండ్ క్యాపిటల్ వై అని చెప్పాను చూడండి జాతకం. క్యాపిటల్ ఎక్స్ క్యాపిటల్ వై అనమాట. అవి 2 న్యూ కోఆర్డినేట్స్ అనమాట. ఆ 2 న్యూ కోఆర్డినేట్స్ని ఎలా డిఫైన్ చేస్తున్నారంటే, క్యాపిటల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు xb ప్లస్ xa అనమాట. అలాగే అండ్ క్యాపిటల్ వై ఈజ్ ఈక్వల్ టు xb మైనస్ xa అనమాట. ఆ 2 న్యూ కోఆర్డినేట్స్ని ఆ విధంగా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, రిప్రజెంట్ చేస్తున్నాను. ఇంకోటి ఈక్వేషన్ 6, ఇంకోటి ఈక్వేషన్ 7 అనమాట. దాని ప్రకారం మనకి ఇక్కడ దీంట్లో వాల్యూస్ ఎలా మారుతాయో మనం చెప్పాలన్నమాట. క్యాపిటల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు xb ప్లస్ xa, ఇంకోటి y ఈజ్ ఈక్వల్ టు xb మైనస్ xa అనమాట. ఇప్పుడు మన సింప్లిఫికేషన్ కోసం నెక్స్ట్ ఏం చేస్తున్నానంటే, నేను ఈక్వేషన్ 4, 5 రెండు ఉన్నాయి కదా, ఈక్వేషన్ 5లోంచి 4ని సబ్ట్రాక్ట్ చేద్దాం. ఈ రెండు సబ్ట్రాక్ట్ చేస్తే మీకు ఎలా వస్తుంది? d స్క్వేర్ xb బై dt స్క్వేర్ మైనస్ d స్క్వేర్ xb బై dt స్క్వేర్ వస్తుంది కదా. సో రెండిట్లో మనం d స్క్వేర్ బై dt స్క్వేర్ ఆఫ్ అని రాస్తాం అనుకోండి సబ్ట్రాక్ట్ చేసినప్పుడు. d స్క్వేర్ బై dt స్క్వేర్ ఆఫ్ xb మైనస్ xa అని వస్తుంది ఇక్కడ, ఈ రెండు సబ్ట్రాక్ట్ చేసేటప్పుడు. నెక్స్ట్ ఈ రెండు సబ్ట్రాక్ట్ చేస్తాం అనుకోండి, ఇది మైనస్ ఇది ప్లస్ అవుతుంది, ఇది మైనస్ ఇది ప్లస్ అవుతుంది అనమాట మనకు సబ్ట్రాక్ట్ చేసేటప్పుడు అనమాట. సో అప్పుడు ఈక్వేషన్ చూడండి అసలు ఎలా వస్తారు. ఇందాక సబ్ట్రాక్ట్ చెప్పేస్తారు, సబ్ట్రాక్షన్ యాడింగ్ చేద్దాం. యాడింగ్ చేస్తున్నాం, యాడింగ్ చేస్తే ఏమవుతుందంటే ఇంకొంచెం సింప్లిఫై అవుతుంది. యాడ్ చేస్తే చూడండి, యాడ్ చేస్తాం అనుకోండి సపోజ్, అంటే d స్క్వేర్ బై dt స్క్వేర్ ఆఫ్ xb ప్లస్ xa అవుతుంది యాడ్ చేస్తే. తర్వాత రెండు సబ్ట్రాక్షన్ కూడా ఉంటుంది, ముందు యాడింగ్ చెప్తున్నాను ఇక్కడ. సో d స్క్వేర్ బై dt స్క్వేర్ ఆఫ్ xb ప్లస్ xa ఈ టర్మ్ యాడ్ చేసేటప్పుడు నెక్స్ట్ ఇక్కడ అవుతుంది. ఇప్పుడు యాడ్ చేస్తాం అనుకోండి, చూడండి ఈ రెండు టర్మ్స్ రెండు సేమ్ కదా, ఈ రెండు సేమ్ కాబట్టి యాడ్ చేస్తుంటే ఏమవుతుంది, ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. ఇంక ఇక్కడ ఏమవుతుంది, యాడ్ చేసేటప్పుడు సేమ్ రెండు చోట్ల మైనస్లో ఉంటాయి, మనం మైనస్ ఒమేగా స్క్వేర్ కామెంట్ చేస్తాం అనుకోండి, xb ప్లస్ xa అవుతుంది అనమాట. యాడ్ చేసేటప్పుడు ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. ఇక్కడేమో మైనస్ ఒమేగా నాట్ స్క్వేర్ ఇంటూ xb ప్లస్ xa. ఈ పక్కన ఏమవుతుంది, d స్క్వేర్ బై dt స్క్వేర్ ఆఫ్ xb మైనస్ xa అవుతుంది అనమాట లెఫ్ట్ సైడ్. సో దాన్ని చూడండి వస్తున్నాను. ఇక్కడ d స్క్వేర్ బై dt స్క్వేర్ ఆఫ్ xb ప్లస్ xa ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఒమేగా నాట్ స్క్వేర్ ఇంటూ xb ప్లస్ xa అనమాట. ఇప్పుడు ఈక్వేషన్స్ని మనం యాడ్ చేస్తున్నప్పుడు అనమాట. ఇందులో xb ప్లస్ xa మనం దాన్ని క్యాపిటల్ ఎక్స్ అనుకున్నాం ఇంతకుముందు. ఒక x ఈజ్ ఒక న్యూ కోఆర్డినేట్ ఇది. సో d స్క్వేర్ క్యాపిటల్ ఎక్స్ బై dt స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఒమేగా నాట్ స్క్వేర్ ఇంటూ xb ప్లస్ xa ఇక్కడ క్యాపిటల్ ఎక్స్ రాసుకోవాలి కాబట్టి మైనస్ ఒమేగా నాట్ స్క్వేర్ ఇంటూ x అనమాట. దీన్ని లెఫ్ట్ తీసుకెళ్తే d స్క్వేర్ x బై dt స్క్వేర్ ప్లస్ ఒమేగా 1 స్క్వేర్ ఇంటూ x ఈజ్ ఈక్వల్ టు 0 అనమాట. అలా మనకి ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్ వచ్చింది అనమాట ఇక్కడ దీంట్లో. అంటే ఇక్కడ నేను ఇక్కడ ఉన్నది ఏంటి, ఇక్కడ ఒమేగా నాట్ స్క్వేర్ ఉంది ఇక్కడ మీకు.
దీని ప్లేస్లో నేను ఏం చేస్తానంటే ω1 అని చెప్పి రాస్తాను అనమాట. అలా ఎందుకు రాశాను అంటే మనకు 2 కేసెస్ వస్తాయి ఇక్కడ. ఆ 2 కేసెస్ని ఒకటి 1 2 అని చెప్పడం కోసం నేను ఏం చేస్తానంటే ఇక్కడ ω0 ప్లస్లో ω1 రాస్తున్నాను. ω0 అన్న ω1 రెండు ఒకటే. అందుకని ఇక్కడ ω1 ఈజ్ ఈక్వల్ టు ω0 ఈజ్ ఈక్వల్ ఎంత స్క్వేర్ ఆఫ్ G/L కింద ఇంతకు చెప్పాను మీకు. G/L. G ఈజ్ యాక్సిలరేషన్ టు గ్రావిటీ అండ్ L ఈజ్ ద లెంగ్త్ ఆఫ్ ది పెండులం అనమాట. అంటే 2 ఈక్వేషన్స్ని కనుక మనం యాడ్ చేస్తే మనకు ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్ వచ్చింది. అంటే ఇప్పుడు ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్ మీకు దేని రిప్రజెంట్ చేస్తుంది? సింపుల్ హార్మోనిక్ మోషన్ రిప్రజెంట్ చేస్తుంది ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనమాట. తర్వాత మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తానంటే మళ్ళీ ఈసారి సబ్ట్రాక్టింగ్ ఈక్వేషన్ 4 ఫ్రమ్ ఈక్వేషన్ 5 ఉంటుంది. 4 నుంచి 5 చేస్తున్నాను. 4లోంచి 5 5లోంచి 4 సో చూడండి 5లోంచి 4 తీయాలి. x మైనస్ x అనే కదా, 5లోంచి 4 తీయాలి మీరు. సబ్ట్రాక్టింగ్ ఈక్వేషన్ 5 ఫ్రమ్ ఈక్వేషన్ 4 అనమాట. సో d² బై dt² ఆఫ్ d² బై dt² ఆఫ్ xb మైనస్ xa ఈజ్ ఈక్వల్ టు అక్కడ ఏమవుతుంది మనకి మైనస్ ω0² ఇంటూ xb మైనస్ xa మైనస్ ఇక్కడ రెండు సేమ్ అయిపోతాయి. మళ్ళీ ఒకసారి బ్యాక్ రండి. చూడండి సబ్ట్రాక్ట్ చేస్తాం కదా, దేంట్లోంచి 5లోంచి 4 సబ్ట్రాక్ట్ చేస్తాను. 5లోంచి 4 అంటే ఇది మైనస్ అవుతున్నప్పుడు ఎప్పుడైతే రెడ్ కూడా మైనస్ అయింది, రెండు ఇది మైనస్ ఇది మైనస్, అవి రెండు ఏమవుతాయి? రెండు సేమ్ కదా, 2 ఇంటర్ వస్తుంది కదా. మైనస్ ω0² ఇంటూ xb మైనస్ xa మైనస్ 2 ఇంటూ k/m ఇంటూ xb మైనస్ xa అని వచ్చింది మనకి. దట్ ఈజ్ ఈక్వల్ టు ఈ రెండులో కామన్గా ఉన్న టర్మ్ ఏంటి? xb మైనస్ xa కామన్గా ఉంది, అది కామన్ చేస్తాను. సో మైనస్ కూడా కామన్ చేస్తాను. ω0² ప్లస్ 2k/m ఇక్కడ 2 ఇంటూ k/m అనమాట ఇంటూ xb మైనస్ xa అనమాట. తర్వాత ఇక్కడ మళ్ళీ xb మైనస్ xa అనేది ఏంటి వాల్యూ అవుతుంది? ముందు ఆల్రెడీ నువ్వు పేరు పెట్టాను దానికి, y అనే పేరు పెట్టి తీసుకున్నాం. y అనే పేరు పెట్టాను దాన్ని, క్యాపిటల్ అని పేరు పెట్టాను. సో d² Y బై dt² ఈజ్ ఈక్వల్ టు మైనస్ ω0² ప్లస్ 2k/m ఇంటూ Y. సో నెక్స్ట్ స్టెప్ ఏమవుతుంది మనకి? అప్పుడు ఈ లెఫ్ట్ సైడ్ తీసుకెళ్తే d² Y బై dt² ప్లస్ ω2² Y ఈజ్ ఈక్వల్ 0 అని పెడతాను ఇక్కడ. అంటే దీని ప్లేస్లో ఏం చేస్తానంటే నేను ఇక్కడ ω2 అని రాస్తాను. దీని ప్లేస్లో ω2, ఇక్కడేమో ω0 ప్లేస్లో ω1 రాస్తాను. ఇక్కడ ఈ మొత్తం దీని ప్లేస్ ఏం చేస్తానంటే ω2 అని రాస్తున్నాను. అంటే మైనస్ ω2² అనమాట, Y అవుతుంది. సో దాన్ని లెఫ్ట్ తీసుకెళ్తే ω2 ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ ఆఫ్ ω0² ప్లస్ 2k/m. దిస్ ఈజ్ ద యాంగులర్ ఫ్రీక్వెన్సీ ఇన్ సెకండ్ కేస్ అనమాట. ఫస్ట్ కేసులో ω1 వచ్చింది, సెకండ్ కేసులో ω2 వచ్చింది. ఇప్పుడు 2 ఈక్వేషన్స్ని యాడ్ చేస్తే కేస్ 1, సబ్ట్రాక్ట్ చేస్తే కేస్ 2. అంటే ఇలా ఎందుకు యాడ్ చేయాలి, ఎందుకు సబ్ట్రాక్ట్ చేయాలి అంటే ఆ కప్లింగ్ సిస్టమ్ అంటే ఆ కప్లింగ్ ఎఫెక్ట్ ఏ విధంగా ఉంటుందో చెప్పడం కోసం అనమాట. దస్ ద మోస్ట్ ఆఫ్ ద కపుల్డ్ సిస్టమ్ కెన్ బి డిస్క్రైబ్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ 2 కోఆర్డినేట్స్ X and Y, each of which has an equation which describes simple harmonic motion. అంటే Xలో మనకి ఒక ఈక్వేషన్ వచ్చింది, Yలో ఒక ఈక్వేషన్ వచ్చింది. Xలో వచ్చిన ఈక్వేషన్ ఏంటి? d²x బై dt² ప్లస్ ω1² ఇంటూ X 0 అని చెప్పొస్తుంది మనకి. Yలో వచ్చే ఈక్వేషన్ ఏంటి? d² బై dt² ప్లస్ ω2² Y ఈజ్ ఈక్వల్ 0 అని చెప్పొచ్చింది మనకి. అంటే రెండు కూడా మీకు ఏంటి ఇలా ఉంటే, ఈ మోడల్లో ఉంటే మీకు సింపుల్ హార్మోనిక్ మోషన్ అవుతుంది కదా. కాబట్టి ఈ 2 కోఆర్డినేట్స్ ఇంట్రొడ్యూస్ చేయడం వల్ల మనకి ఇక్కడ ఒక్కొక్క కోఆర్డినేట్ సంబంధించి ఒక ఈక్వేషన్ మనకి ఇచ్చిందనమాట. కాబట్టి మళ్ళీ విడిగా మీకు ఏమైంది? ఒక్కొక్క కోఆర్డినేట్కి ఒక్కొక్క ఫ్రీక్వెన్సీ ఉంది మళ్ళీ. అందుకోసం మనకి దీస్ 2 మోషన్స్ ఆర్ ఇండిపెండెంట్, రెండు సపరేట్గా ఉంది. ఒకటి Xలో ఉంది, ఒకటి Yలో ఉంది అనమాట. నెక్స్ట్ ఇప్పుడు మనకి దీంట్లో కొన్ని కేసెస్ చెప్తాను మీకు. వెన్ y ఈజ్ ఈక్వల్ 0 xb ఈజ్ ఈక్వల్ xa అనమాట. అంటే y 0 అనుకోండి. అంటే మీకు దేని y అన్నాను, మీకు దేని y అన్నాను, మళ్ళీ బ్యాక్ వెళ్ళాలి మీకు y కావాలంటే. చూడండి y ఈజ్ ఈక్వల్ టు xb మైనస్ xa అని చెప్తున్నాను కదా. దీంట్లో నేను xb ఈజ్ y 0 అంటే మీనింగ్ ఏంటి అంటే xb ఈజ్ ఈక్వల్ టు xa అనుకోండి. రెండు సపరేట్ చేస్తాం, 0 అయిపోతుంది కదా. అప్పుడు మీకు y ఏమవుతుంది? 0 అయిపోతుంది. వెన్ y ఈజ్ ఈక్వల్ 0 అంటే సెకండ్ కోఆర్డినేట్ కనుక 0 అయితే xb ఈజ్ ఈక్వల్ xa అవుతుంది అనమాట. ఇన్ దిస్ కేస్ ద మోషన్ ఈజ్ కంప్లీట్ డిస్క్రైబ్డ్ బై ఈక్వేషన్ 8 అనమాట. 8 అంటే ఈ మోడల్లో ఉండేటువంటి ఈక్వేషన్ అనమాట అది. దస్ ద యాంగులర్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద ఆసిలేషన్స్ ఈజ్ గివెన్ బై ω1 ఈజ్ ఈక్వల్ టు ω0 ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ ఆఫ్ G/L. అంటే మనకి ఆ 2 పెండ్లం బాబ్స్ యొక్క డిస్ప్లేస్మెంట్స్ xb xa రెండు ఈక్వల్గా ఉంటే
అప్పుడు మీకు రెండు ఎలా ఉన్నట్టు అవుతుంటే సింపుల్ హార్మోనిక్ మోషన్లో ఉన్నట్టు అవుతుంది. ω1 ఈజ్ ఈక్వల్ టు ω0 అంటే ఇప్పుడు దాని యాంగులర్ ఫ్రీక్వెన్సీ ω1తో రిప్రజెంట్ చేస్తాం మనం. దట్ ఈస్ స్క్వేర్ ఆఫ్ GL అవుతుంది అనమాట. దిస్ ఈస్ ద యాంగులర్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఆసిలేషన్ వెన్ దే ఆర్ ఐసోలేటెడ్. అంటే ఐసోలేటెడ్ అంటే మీనింగ్ ఏంటి? ఆ పెండులమ్స్ రెండు సపరేట్గా ఉన్నప్పుడు ఎలాగైతే వాటికి ఇండివిజువల్గా యాంగులర్ ఫ్రీక్వెన్సీ ఉంటుందో, మనం ఆ పెండులమ్స్ రెండింటిని ఒక స్ప్రింగ్తో జాయిన్ చేస్తున్నప్పుడు, అంటే అది ఒక టూ కపుల్ ఆసిలేటర్గా ఆసిలేట్ అవుతున్నప్పటికీ కూడా అది సింపుల్ హార్మోనిక్ మోషన్ అవుతుంది. ఎప్పుడు అవుతుంది? వాటికి డిస్ప్లేస్మెంట్స్ ఈక్వల్గా ఉంటే. ఈక్వల్గా లేకపోతే మాత్రం అలా ఉండదు. ఇక్కడ ఈక్వల్గా అని చెప్పాను, ఇక్కడ కండిషన్ ఇక్కడ. అప్పుడు వాటి యొక్క మోషన్ మనకి సింపుల్ హార్మోనిక్ మోషన్ అవుతుందన్నమాట. ఈ కేసులో మనకి ఏమవుతుంటే బోత్ ద పెండులమ్స్ ఆర్ ఇన్ ఫేజ్ అనమాట. ఇన్ ఫేజ్ ఆల్వేస్. ఇన్ ఫేజ్ అంటే ఏంటి? రెండు ఒకే వైపుకి రావడం, అదే రెండు ఒకే వైపుకి వెళ్ళడం, వెనక్కి అలా రెండు కలిసి ఆసిలేట్ అవుతాయి అనమాట. తప్ప ఒకటి మీద వీళ్ళ దగ్గరికి వచ్చి దూరంగా వెళ్ళి అలా ఉండదు. పెండులమ్ బాబ్స్ రెండు ఇలా స్ట్రైట్గా ఉంటాయి. ఫస్ట్ ఆసిలేట్ చేస్తే ఏమవుతుంది? ఇలా పక్కకి వెళ్తుంది, మళ్ళీ సెంటర్కి వస్తుంది, రెండు కలిసి వస్తుంది అనమాట. ఆసిలేషన్స్ ఆ విధంగా ఉంటాయి అనమాట. తర్వాత నెక్స్ట్ వెన్ x ఈజ్ ఈక్వల్ 0 అంటే ఫస్ట్ 0 తీసుకున్నాం అనుకోండి, XB ఈజ్ ఈక్వల్ -XA అవుతుంది అనమాట. ఫస్ట్ 0 అయితే అంటే x ఈజ్ ఈక్వల్ మనం దేని x అని ఏమన్నాం? XB ప్లస్ XA అని క్యాపిటల్ S అనుకున్నాం మనం ఇంత ముందు. సో ఇప్పుడు క్యాపిటల్ X 0 అయితే ఏమవుతుంది అంటే XB ప్లస్ XA ఈజ్ ఈక్వల్ 0. అప్పుడు XB ఏమవుతుంది? -XA అవుతుంది అనమాట. అంటే XB -XA అంటే మీనింగ్ ఏంటి? ఈ టూ డిస్ప్లేస్మెంట్స్ ఆపోజిట్ గా అవుతుంది అనమాట. ఇన్ దిస్ కేస్ ద మోషన్ ఈజ్ కంప్లీట్ డిస్క్రైబ్డ్ బై ఈక్వేషన్ 10 అనమాట. ఈక్వేషన్ 10 అంటే ఇది ఈ ఈక్వేషన్ అవుతుంది అనమాట. ఫస్ట్ 0 అయిపోయింది కాబట్టి సెకండ్ ఒకటి ఉంటుంది మనకి. అప్పుడు యాంగులర్ ఫ్రీక్వెన్సీ ఎంత అవుతుంది? ω2 ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ ఆఫ్ ω0² ప్లస్ 2k/m అని మనకి ω2కి వాల్యూ వస్తుంది అనమాట. అంటే ఏంటి? ఈ x 0 అయితే అంటే XB ఈజ్ ఈక్వల్ -XA అయితే మీకు ఇప్పుడు ఈ యాంగులర్ ఫ్రీక్వెన్సీలో ఒక k అనే వాల్యూ వచ్చింది మనకి. అదే XB ఈజ్ ఈక్వల్ XA అయింది అనుకోండి, ఇక్కడ ఇందులో k అనేది లేదు. ఇక్కడ ఎప్పుడైతే k లేదో అంటే స్ప్రింగ్ ఎఫెక్ట్ లేదనమాట. అంటే టూ పెండులమ్స్ కలుస్తున్నప్పటికీ, అంటే స్ప్రింగ్తో కనెక్ట్ చేస్తున్నప్పటికీ కూడా మీకు అది సింపుల్ హార్మోనిక్ మోషన్ అన్నట్టు అవుతుంది. ఎప్పుడు రెండు పెండులమ్స్ యొక్క డిస్ప్లేస్మెంట్స్ ఈక్వల్గా ఉంటాయి. అదే డిస్ప్లేస్మెంట్స్ ఈక్వల్గా లేవు అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే మనకి ఇక్కడ వాటి యొక్క యాంగులర్ ఫ్రీక్వెన్సీ కొంచెం తేడాగా వచ్చింది, మనకి k నుంచి ఎక్స్ట్రా వచ్చింది ఇక్కడ. అంటే ఇంత ముందున్న ω1 ఫ్రీక్వెన్సీ కంటే ఈ ω2 ఫ్రీక్వెన్సీ కొంచెం ఎక్కువ ఉంటుంది అనమాట. ఎందుకంటే ω2 ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ ఆఫ్ ω0² ప్లస్ వచ్చింది మీకు ఇక్కడ. అందుకోసం మీకు అడిషనల్గా మీకు ఫ్రీక్వెన్సీ ఉంటుంది అనమాట. అంటే ω1 కంటే ω2 ఎక్కువ. అంటే కపుల్డ్గా ఉన్నప్పుడు డిస్ప్లేస్మెంట్స్ ఈక్వల్గా ఉన్నప్పుడు ఉండేటువంటి ఫ్రీక్వెన్సీ కంటే డిస్ప్లేస్మెంట్స్ అన్ఈక్వల్గా ఉన్నప్పుడు, అంటే అన్ఈక్వల్గా అంటే ఇక్కడ ఆపోజిట్గా ఉన్నప్పుడు, ఇక్కడ XB -XA కదా, అంటే ఆపోజిట్గా ఉండడం, అలా 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 ఉన్నప్పుడు మనకి ఏం జరుగుతుందంటే ఇక్కడ యాంగులర్ ఫ్రీక్వెన్సీ తేడాగా వచ్చింది. డయాగ్రామ్ చూడండి. డయాగ్రామ్ 1Cలో చూడండి, ఇక్కడ రెండు సేమ్ డైరెక్షన్లో ఆసిలేట్ అవుతున్నాయి. రెండు పెండులమ్స్ రెండు ఒకే పక్క వచ్చాయి. ఇది XA, ఇది XB. XB కూడా ఏమవుతుంది మనకి? XA రెండు ఈక్వలే కదా, XB XA రెండు ఈక్వలే కదా ఫస్ట్ కేసులో మనకి. సో ఇలా ఉంటే మీకు ఏమవుతుంది? ఈ టూ పెండులమ్స్ అంటే సేమ్ ఫేజ్లో ఉన్నాయని అర్థం అనమాట. అంటే ఒకే ఫేజ్లో ఉన్నాయన్నమాట. అంటే దీని ఏమంటారంటే ఇన్ ఫేజ్ మోడ్ అంటారు అనమాట. దాన్ని ఇన్ ఫేజ్ మోడ్ అంటారు అనమాట. సపోజ్ ఇక్కడ XB -XA అయింది అనుకోండి, XB -XA అయితే ఏమవుతుందంటే పెండులమ్స్ రెండు చూడండి ఎలా ఉన్నాయో. స్ప్రింగ్ ఇలా ఉంది, స్ప్రింగ్ అంటే ఇలా వెళ్ళాయి అనమాట. రెండు పెండులమ్స్ ఇలా ఉన్న పెండులమ్స్ రెండు దూరంగా జరిగాయి. అంటే మధ్యలో స్ప్రింగ్ ఏమైంది? బాగా అలాంగేట్ అయిపోయింది అనమాట. అంటే ఈ డిస్ప్లే లెఫ్ట్కి వచ్చింది, ఈ డిస్ప్లే రైట్కి వచ్చింది అనమాట. అంటే XB వాల్యూ -XA అనమాట. ఈ కేసులో మనకి ఏమవుతుంటే ఆ టూ డిస్ప్లేస్మెంట్స్ అవుట్ ఆఫ్ ఫేజ్లో ఉన్నట్టు అనమాట. అవుట్ ఆఫ్ ఫేజ్ ఉంటుంది దాన్ని. అంటే ఇటువంటి మోడ్ ఆఫ్ వైబ్రేషన్ అంటారంటే అవుట్ ఆఫ్ ఫేజ్ మోడ్ అంటారు అనమాట దీన్ని. నెక్స్ట్ ఇక్కడ చూడండి, XA ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏమైంది మీకు? ఇక్కడ కూడా మళ్ళీ ఏంది? ఇక్కడ సేమ్, ఇక్కడ కూడా పెండులమ్స్ రెండు దగ్గరికి వచ్చాయి రెండు. అంటే ఇక్కడ కూడా మీకు ఆపోజిట్ లెక్క. రెండు దూరంగా వెళ్ళిన ఆపోజిట్ అవుతుంది, రెండు దగ్గరికి వచ్చిన ఆపోజిట్ అవుతుంది అనమాట. కాస్త రెండు కలిసి ఇలాగా రెండు కలిసి ఇటువైపు వెళ్ళాయి అనుకోండి, అప్పుడు మీకు ఏం జరుగుతుందంటే సేమ్ ఫేజ్ అవుతుంది. అంటే ఇదేమో సేమ్ ఫేజ్ అవుతుంది. ఈ టూ కేసెస్ మనకి అవుట్ ఆఫ్ ఫేజ్ అవుతుంది అనమాట. అంటే ఈ డయాగ్రామ్ కానీ ఈ డయాగ్రామ్ కానీ మీకు అవుట్ ఆఫ్ ఫేజ్ అవుతుంది అనమాట. అవుట్ ఆఫ్ ఫేజ్లో ఉంటే ఫ్రీక్వెన్సీ ω2 అవుతుంది. సేమ్ ఫేజ్లో ఉంటే ఫ్రీక్వెన్సీ ω1 అవుతుంది అనమాట. ω1 వాల్యూ ఎంత? √G/L. ω2 వాల్యూ ఎంత? √ω0² ప్లస్ 2k/m అనమాట. అంటే ఇక్కడ ω2 అంటే ఇక్కడ మీకు ω0 అంటే ఏంటి? ω0 అంటే ω1 ఒకటే కదా. సో ఇక్కడ G/L రాసుకోవాలి ఈ కేసులో. సో thus this is greater than ω1. So the pendulums oscillate harmonically with a frequency ω2. They always out of phase as shown figure 1D. అంటే ఇది కానీ ఇది రెండు కూడా మనకి అవుట్ ఆఫ్ ఫేజ్ అవుతుంది అనమాట. So during this motion the spring is extended and also compressed
compressed. So coupling is effective in this case. సో ఎంతవరకు మనకి ఈ క్వశ్చన్ అనమాట. సో 2 కపుల్ లాస్ గురించి మీరు క్వశ్చన్ ఇస్తే ఎంతవరకు మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట. 2 కపుల్ లాస్ యొక్క మోషన్ ఏ విధంగా ఉంటుంది అంటే జాగ్రత్తగా చూసుకున్న ఫస్ట్ నుంచి టైం అయిపోతుంది. ఫస్ట్ కపుల్ ఆసిలేషన్స్ రెండింటిని మనం పెండ్లమ్ జాయిన్ చేస్తే ఒక స్ప్రింగ్ ద్వారా అంటే విడిగా పెండ్లమ్స్ తీసుకునేందు ముందు మనం చెప్పిన దాంట్లో ఇప్పుడు జాయిన్ చేస్తాం, స్ప్రింగ్ ద్వారా జాయిన్ చేస్తాం. అలా ఉంటే మనకి అది కపుల్ ఆసిలేటర్ అవుతుంది. దాని యొక్క ఆసిలేషన్ కపుల్ ఆసిలేషన్స్ అవుతాయి. మనం 2 కపుల్ ఆసిలేషన్స్ తీసుకున్నాం. మనం ఆ 2 కపుల్ ఆసిలేటర్లో ఓకే, ఆ మోషన్ చెప్పడం కోసం మనం డిస్ప్లేస్మెంట్ తీసుకున్నాం. మన ఇలాగా నేను నోట్స్ పంపిస్తాను, తర్వాత ఒకసారి మీరు చదవండి ఒకసారి, తర్వాత నెమ్మదిగా మళ్ళీ ఇంకొకసారి నేను అది రిపీట్ చేస్తాను ఇంకొకసారి. ఎందుకంటే టైం తక్కువ ఉండగా మీకు ఏంటంటే కొంచెం ఫాస్ట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మీరు నోట్స్ ఒకసారి ఫస్ట్ స్టెప్స్ అని జాగ్రత్తగా ఒక్కో సెంటెన్స్ చదువుకోండి జాగ్రత్తగా. ఓకే, ఒకసారి అందరూ